బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీ చైతన్య ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయింది. విద్యార్థుల అస్వస్థతపై సుమోటోగా కేసు స్వీకరించింది. ఇటీవల మాధాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్తో 100 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కాలేజీ హాస్టల్ను పరిశీలించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద. హాస్టల్లో వసతులు సరిగ్గా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఆమె పర్యటన అంటే ఇన్ఫ్యాక్ట్ ఆమె దానికి సంబంధించి ఆ చెకింగ్ అయిన తర్వాత ఆర్టీవీ కూడా వెళ్ళింది. మాధాపూర్ శ్రీ చైతన్య కాలేజ్కి ఆ క్యాంపస్కి వెళ్ళింది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకునేందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. మా ప్రతినిధి పెట్రీష్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి సిబ్బందిని అడిగి దాంతోపాటు అక్కడ విద్యార్థులను కూడా అడిగే ప్రయత్నం చేసింది. కానీ ఆర్టీవీ పట్ల దురుసుగా ప్రవర్తించింది శ్రీ చైతన్య సిబ్బంది అక్కడ దురుసుగా ప్రవర్తించారు. తప్పేమీ లేకపోతే చూపించవచ్చు కదా అనేది అక్కడ సూటి ప్రశ్న. నేరళ్ల శారద కూడా అక్కడికి వెళ్ళి చూపించిన నేపథ్యంలోనే కదా నిజాలు బయటపడ్డాయి. ఆర్టీవీ కూడా అదే అడిగింది. ఓకే, అక్కడికి వెళ్ళడానికి మహిళలకు సంబంధించి అయినప్పుడు అదుగు మీరు చూడొచ్చు అక్కడ ఎలా బెదిరింపులకు దిగారనేది మీరు చూడొచ్చు. అక్కడ విద్యార్థులతో నేరుగా మాట్లాడతాం. పొడి క్యాంటీన్లోకి వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ ఏముంటుంది? అదే బాలికలు అక్కడే విద్యార్థులు కదా కంప్లైంట్ చేస్తుంది, మా దగ్గర వసతులు బాలేవని. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎస్, మీది ఇబ్బంది లేదనుకున్నప్పుడు వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. నేను తప్పు చేయలేదు అనుకున్నప్పుడు చూపించే ఆ ధైర్యం వస్తుంది. ఇక్కడ ఇదే ప్రశ్న రైజ్ అవుతోంది. మీరు తప్పు చేయలేదన్నప్పుడు ఎందుకు రిస్ట్రిక్షన్స్? విద్యార్థులకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు అదే ప్రశ్న అడిగింది. మా ప్రతినిధి పెట్రీష్ కూడా అదే ప్రశ్న అక్కడ సిబ్బందిని అక్కడ యాజమాన్యాన్ని అడగడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడనియండి, కాదు నేను పిలుస్తాను కొంతమందిని అంటే నో, సెలెక్టివ్గా అవ్వదు, సెలెక్టివ్గా కుదరదు. ఎందుకు సెలెక్టివ్గా? ఇదే ప్రశ్న మా ప్రతినిధి పెట్రీష్ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. రైట్, మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ మీరు చూశారు, వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు బాలల కమిషన్ కూడా బాలల హక్కులకు సంబంధించి ఇప్పుడు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా దీన్ని సుమోటోగా తీసుకుంది. కేసుని ఇప్పుడు డీల్ చేయబోతోంది, ఈ అంశాన్ని పరిశీలించబోతోంది. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, పిల్లలు ఏమంటున్నారు? ఎస్ సచిన్, ఇప్పటికే చూసుకుంటే కూడా పూర్తిగా బాలల కమిషన్ అయితే తెలంగాణకి సంబంధించిన ఏదైతే ఉందో శ్రీ చైతన్య ఘటన పైన తెలంగాణ బాలల హక్కు నుంచి పూర్తిగా కూడా విద్యార్థులందరూ కూడా అస్వస్థతకి గురయ్యారు. సుమోటోగా ఈ కేసును తీసుకోవాలి. ఇటీవల చూస్తుంటే కూడా మాదాపూర్ శ్రీ చైతన్య క్యాంపస్ లో అక్రమాలు జరుగుతున్నాయి. పూర్తిగా సుమారుగా 100 మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఒకవైపు మహిళా కమిషన్ కూడా రావడం కూడా జరిగింది. శారదా పూర్తిగా కూడా ఇన్స్పెక్షన్ లో తెలిస్తే దాంట్లో అనేక విషయాలు, విసుకుపోయే విషయాలు అయితే బయటకు వచ్చాయి. అంటే కుళ్ళిపోయిన క్యాంటీన్ లో ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేవు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా విమెన్ కమిషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఒకవైపు పేరెంట్స్ ని కూడా వాళ్ళు మందలించారంటే ఎటువంటి అకాడమీలో మీరు జాయిన్ చేస్తున్నారంటూ కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. మొత్తం మీద క్యాంటీన్లు చూసుకుంటే కూడా అన్నంలో పురుగులు వస్తున్నాయి అని అంటే అది ఆవాలో జీలకర్ర అన్నట్టు ఇటువంటివి చెప్పి మాట దాటేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఒక్క గదిలో సుమారు 2 నుంచి 3 మాత్రమే ఉండాలి. అటువంటిది సుమారుగా 6 నుంచి 7 వరకు పిల్లలని కుక్కి కంప్రెస్ చేసి మరి అక్కడ ఉంచుతున్నారు. వసతులు ఎటువంటివి లేవు. ఒకవైపు కూడా వెంటిలేషన్ లేని పరిస్థితి. నిన్న ఇదే అంశాన్ని నేరళ్ల శారద కూడా తన ఆకస్మిక తనిఖీలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇది అసలు హాస్టల్, వెంటిలేషన్ కూడా లేదు, పిల్లలు ఇలాంటి గదుల్లో ఉంటున్నారా? ఇక్కడ క్లీనింగ్ అక్కడ కనిపించట్లేదు, దాంతోపాటు ఫెసిలిటీస్ లేవు. ఇంకొక అంశాన్ని ప్రస్తావించారు. ఇదే ప్రశ్న మీరు కూడా అక్కడ యాజమాన్యాన్ని అడిగారు. కనీసం అక్కడ గొళ్ళెం కూడా లేదు, అటువంటి ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పుడు. సో ఇప్పుడు కేవలం నేరళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేసిన ఈ కాలేజీలు కావచ్చు, ఈ క్యాంపస్లకు సంబంధించి మాత్రమే తీసుకుందా కమిషన్ సుమోటోగా తీసుకున్న పరిస్థితుల్లో? ఓన్లీ వీటి రెండింటికే పరిమితం అవుతోందా, లేకపోతే మొత్తం విద్యార్థులకు సంబంధించిన హాస్టల్స్ మీద కూడా కమిషన్ యాక్షన్కి వెళ్ళబోతుందా? దీనికి సంబంధించి చూసే పరిస్థితి ఉందా?
ఎస్, మొత్తం మీద చూసుకుంటే కూడా తెలంగాణ స్టేట్ కమిషన్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ కింద కూడా పూర్తిగా ఈ హాస్టల్ ని మొత్తం క్లోజ్ చేయాలంటూ వాళ్ళు సుమోటోగా ఈ కేసు తీసుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇటీవల నారాయణ చైతన్య ఇటువంటి ఇన్సిడెంట్ లో గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూసాం. కొన్ని వేలాది మంది పిల్లలు సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారు. అంటే చదువుకి ఒక్కసారి ఆ పదం మీరు ఉపయోగించకండి, కుదిరితే బలవన్ మరణం అనే పదం ఉపయోగించండి యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం. ప్లీజ్ కంటిన్యూ. ఎస్, చూసుకుంటే కూడా వేలాది మంది చనిపోవడం అయితే జరుగుతుంది. ఒకవైపు కూడా పిల్లలు కూడా ఒత్తిడి చెందడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా వీళ్ళు కంప్రెస్ అవుతున్నారు. యాజమాన్యం మొత్తం కూడా ర్యాంకుల పేరుతో ఇటువంటి మనీ ఎక్స్ట్రాక్ట్ చేసే పని అయితే చేస్తున్నారు. ఒకవైపు కూడా ఇవాళ ఆర్టీవీ నిన్న ఇచ్చిన సంచలనమైన న్యూస్ చూస్తుంటే కూడా తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా యాజమాన్యం తెలియని పరిస్థితి అయితే ఉంది. పిల్లల్ని కుక్కి ఉంచుతున్నారు, లోపల నుంచి వాళ్ళు మద్యం కూడా తాగుతున్నారు అని పూర్తిగా తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళకి మంది ఎక్కడ వస్తుంది అంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఎక్కడి నుంచి మంది వస్తుందనే ప్రశ్న కూడా తల్లిదండ్రులు అడుగుతున్నారు. పూర్తిగా కూడా పిల్లలు చెప్తున్నారండి, ఎవరో ముసుగు దొంగ మమ్మల్ని కొడుతున్నారు, క్యాంపస్ హాస్టల్లో ఎవరో వచ్చి మమ్మల్ని కొడుతున్నారు, వాళ్ళు ఆడవాళ్ళే కానీ ఇప్పటి వరకు యాజమాన్యం ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళని ఐడెంటిఫై చేయలేదని పిల్లలే రివర్స్ గా క్వశ్చన్ అడిగే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మనం చూసుకుంటే కూడా ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు. అంటే విమెన్ క్యాంపస్ లో ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ అని ఉండాలి, కానీ పలు చోట్ల అయితే సీసీటీవీ ఫుటేజ్ లేవు. కుళ్ళిపోయిన క్యాంటీన్లు దుర్వాసన వస్తున్నాయి. అదే విధంగా వాష్రూమ్ లో కూడా మాస్క్ ధరించి వాష్రూమ్ పోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మహిళలు ఎలా స్నానం చేస్తారో ఆడపిల్లలు అనేది ఇంగిత జ్ఞానం లేకుండా యాజమాన్యం వాళ్ళు డబ్బులకి కక్కుర్తి పడి ఆశలు పడి ఇటువంటివికి పాల్పడుతున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూస్తుంటే కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన ప్రాంతంలో ఒకసారి లోపలికి మమ్మల్ని పంపించండి అంటే వాళ్ళు అడ్డుకున్నారంటే ఒకవైపు చూస్తే కూడా మీడియా కెమెరాని నూకే ప్రయత్నం, మీడియా మీద దాడి, అంటే ఫిజికల్ అయ్యే ప్రాంతం. అంటే మొన్నటి వరకు చూస్తే మాదాపూర్ లో ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. నేరెళ్ల శారద విమెన్ కమిషన్ చైర్పర్సన్, తెలంగాణ విమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఇదే అంశానికి సంబంధించి నిన్న ఇటు మాధాపూర్ అలాగే ఈరోజు బాచుపల్లికి సంబంధించి కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ ఈ రెండింటికి అంటే శ్రీ చైతన్య నారాయణ క్యాంపస్లకు సంబంధించి తనిఖీలు చేసిన తర్వాత ఆమె రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమన్నారు చూద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలందరికీ, ఆ విద్యా సంస్థలలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా, తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. పిల్లలు చదవాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట, లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు తప్ప ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బయట నుండి అంతా బాగానే కనిపిస్తుంది మనకు, బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటే మనం ఊర్లో గొప్పతనం కోసం చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ మా పిల్లలు అక్కడ చదివిపిస్తున్నానని గొప్పగా చెప్తున్నాం తప్పించి ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు, ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు, ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు. ఇన్స్టిట్యూట్ కావాల్సింది ఏంటి, ఒక ర్యాంక్ రావడము, ఆ ర్యాంక్ పేరు మీద బిజినెస్ చేసుకోవడం. ఒక మాట మనము ఈ మధ్య కాలంలో అంటే ముందేమో మనం అన్నదానంకి మించిన దానం లేదు అనే మాట వినేవాళ్ళం. ఆ తర్వాత విద్యాదానం కన్నా మించిన దానం ఏది లేదు, ఎందుకంటే అన్నం తింటే ఒక పూటలో మనము మళ్ళీ రెండో పూటకి ఆకలి అవుతుంది. కానీ విద్యాదానం అనేది కనుక, విద్య అనేది కనుక ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా సరే బతికేయగలరు అనేటువంటి విషయం మనం అందరం విన్నాం. అలాంటి విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు వస్తున్నాయి, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే
మా ఇన్స్టిట్యూషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనే దిశగానే ఆలోచిస్తున్నారు తప్పించి, ఒక్కసారైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్ చెక్ చేస్తాము, వాళ్ళు తినే భోజనం చెక్ చేస్తాము, సడన్ విజిట్ చేస్తాము. లిఫ్ట్ లేదు అక్కడ. 5 ఫ్లోర్స్ నుండి పిల్లలు రావాలి, 800 మంది క్యూలో నిలబడాలి, అందరు సర్వ్ చేసుకోవాలి, తినాలి, రిటర్న్ వెళ్ళాలి క్లాస్ రూమ్కి. అరగంటలో ఎలా సాధ్యం అవుతుంది? చదువు చాలా చాలా ఇంపార్టెంట్, నేను కాదని అస్సలు అనట్లేదు. నేను విద్యా సంస్థలకి చెప్తున్నాను, తల్లిదండ్రులకి చెప్తున్నాను, చదువు అనేది చాలా అంటే చాలా అవసరం. కానీ చదువుతో పాటు 24/7 చదవమంటే కూడా ఎవరు చదవరు. పిల్లలు ఏడ్ చేశారు ఏమని అంటే, అందరు ఐక్యూ లెవెల్ సేమ్ ఉండదు. ఒకరు చదువుతున్నారని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చదవలేము, మమ్మల్ని ఏం చేసినా మేము చదవలేము, మేము మా కెపాసిటీ ఇంతేనే అన్నప్పుడు వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? చాలా మంది పిల్లలకి వాటర్, మెయిన్గా వాటర్ చెప్పాలి, తాగే నీళ్ళలో కూడా పురుగులు వస్తున్నాయంట, కాక్రోచెస్ వస్తున్నాయంట. ఆ వీడియోస్ కూడా మీరు అన్ని తీశారు, ఆ వీడియోస్ అన్ని మీరు షేర్ చేయండి. ఏ ఫ్లోర్లో కూడా వాటర్ ఫెసిలిటీ లేదు, ఎక్కడో కింద పెడతారు, అక్కడ దాకా వచ్చి నీళ్ళు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు. రాత్రి 10 గంటలకు గ్రిల్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ పొద్దున వరకు గ్రిల్ ఓపెన్ చేయరు. సో వాళ్ళకి దాహమైనా ఏదైనా కానీ మళ్ళీ వాళ్ళ కింద వరకు వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లం గురించి చెప్పాలో అర్థం కావట్లే. మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారట. 3 టాబ్లెట్స్ ఉంటాయంట, ఒకటి డోలో 650, ఇంకొకటి లాక్టోకాలమైన్, స్కిన్ ప్రాబ్లం వస్తే జిందా తిలిస్మాల్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తాగిపిచ్చేసి పంపించేస్తున్నారంట. ఒక అమ్మాయి లంగ్స్ ప్రాబ్లం అయిందంట, ఇదే ఫుడ్ తిని ప్రాబ్లం వస్తే ఆ అమ్మాయి బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటే కూడా ఆ జిందా తిలిస్మాత్ వాటర్లో వేసి అదే తాగిపిచ్చేసి నీకేం కాలేదు, చదువు తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నామని మాట్లాడారంట. సార్, వాళ్ళు చదువుకోవడానికే వచ్చారు. తప్పకుండా మీరు గురువులు దైవంతో సమానం, నేను చెప్తున్నాను. నేను గురువులను కూడా కించపరచట్లేదు, తగ్గించట్లేదు. గురువులు దైవంతో సమానం. కానీ ఆ పిల్లల మానసిక స్థితిని చూసి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని చూసి వాళ్ళకి మనం చదివించాలి. అంతేగాని రాత్రి 10గా ఒక్కొక్క క్లాస్ 3 అవర్స్ ఉంటుందంట. 3 అవర్స్ మధ్యలో ఎవరికైనా టాయిలెట్ వచ్చినా, వాష్రూమ్ వచ్చినా వెళ్ళకూడదు. వీళ్లకు బ్రేక్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి తప్పించి మధ్యలో వెళ్ళకూడదంట. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయి కూడా చాలా మంది పిల్లలకు ప్రాబ్లమ్స్ వచ్చాయంట. వీళ్ళు కొట్టిపడేస్తున్నారు వాళ్ళకి ఆ మాట చెప్తే. మీరు కొట్టిపడేయడానికి లేదు. 800 మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ అలౌ చేయకపోతే ఇక మీదట మాత్రం మీరు ఎక్కడ మీ పిల్లలను చదివించినా తప్పకుండా సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు మమ్మల్ని వాళ్ళ క్లాస్ రూమ్లోకి, వాళ్ళ బెడ్రూమ్లోకి, వాళ్ళ బాత్రూమ్స్ అన్ని చూసే అటువంటి పరిస్థితి కల్పిస్తేనే వేస్తాము అనేటువంటి ఆలోచన చేయండి. కేవలం చదవడము, ర్యాంక్స్ రావడమే కాదు, వాళ్లకు కావలసినటువంటి మానసిక ఆ మనోధైర్యం కానివ్వండి, మానసిక స్థితిని కానివ్వండి, దానిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరము విద్యా సంస్థలకు ఉంది, తల్లిదండ్రులకు ఉంది. సో సాడ్ టు సే, మీరు గనక నాతో పాటు వచ్చుంటే, ఒక రిపోర్టర్ వచ్చారు, మీ పేరు ఏంటి బాబు? కృష్ణ. నేను 2:30కి వచ్చాను, ఇప్పుడు ఎంత 7:40 అవుతుంది. 800 పిల్లలు ఉంటే 800 మంది పిల్లలు, 800 మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాతో. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది. ఆ 5 ఫ్లోర్స్ ఉన్నాయి, 5 ఫ్లోర్స్లలో కనుక మీరు బాత్రూమ్స్ కానీ, వాళ్ళ బెడ్రూమ్స్ కానీ ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్కరోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదవాలి. బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను కర్చీఫ్ ముక్కుకు పెట్టుకుంటే కూడా 2 నిమిషాలు వీడియో తీయలేకపోయాడు. అలాంటి బాత్రూమ్స్లలో పిల్లలు రోజు ఎలా స్నానం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, వార్డెన్ ఏం చేస్తున్నారు, ఆ కేర్ టేకర్స్ ఏం చేస్తున్నారు. చాలాసార్లు పాములు వచ్చాయంట, జెర్రీలు వచ్చాయంట, కాక్రోచెస్ అయితే మేము వీడియోస్ తీసాం, మా దగ్గర ఉన్నాయి. ఆ బెడ్స్ కింద అన్ని కాక్రోచెస్ ఉన్నాయి. 2-3 రోజులు రూమ్ క్లీన్ చేయరంట. మాతో వచ్చిన కానిస్టేబుల్ చూసి కూడా అమ్మాయి కూడా అసలు ఏం మాట్లాడాలో అమ్మాయికి అర్థం కాలేదు. ఎందుకంటే మేల్ని ఎందుకులే తీసుకెళ్లడం అని ఫీమేల్ని తీసుకెళ్లడం జరిగింది. అన్కుక్డ్ రైస్ ఇస్తారంట, రైస్లో కూడా వాటర్ ఉంటుందంట.
ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాన్ని సాంబార్ అనాలా చారు అనాలా అర్థం కాని పరిస్థితి ఉంటుందంట. కూర ఒక్కసారి పెడితే రెండోసారికి కూర పెట్టారు. కాక్రోచెస్ వస్తున్నాయంట అన్నంలో, పురుగులు వస్తున్నాయంట. పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్లో పురుగులు వచ్చినాయంటే ఇది కాక్రోచ్ పురుగు కాదు, ఇవి కూడా ఇంగ్రీడియంట్సే. అది ఇలాయచీ, బ్లాక్ ఇలాయచీ పెద్దది, లేకపోతే లవంగము, దాన్ని మీరు పొరపాటు పడుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారంట.